హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిస్ప్లే లిస్ట్ అని మనకైతే న్యూస్ వచ్చింది. అంతా వెయిట్ చేసాం కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. ఈ వీడియో పెట్టాక కూడా రావచ్చు వెంటనే. అండ్ ఈలోపు కర్ణాటకకు సంబంధించి అక్కడ లోకల్ పెట్టుకొని రాసిన వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఫాస్ట్గా మీకు అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఫాస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే. అండ్ మన పెయిడ్ గైడెన్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. గైడెన్స్, రిజిస్ట్రేషన్, వెబ్సైట్ అన్నీ ఉంటాయి. సో అవి కావాలనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయితేనే కాల్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. సో వీడియోలోకి వెళ్దాం. కర్ణాటక లిస్ట్ని కంపేర్ చేసి చూస్తే లాస్ట్ టైంకి ఇప్పటికి అక్కడ 10,000 ర్యాంక్కి 600 మార్కులు వచ్చాయి. మరి లాస్ట్ టైం ఇదే 10,000 ర్యాంక్ దగ్గర 555 మార్క్స్ ఉన్నాయి. సో మొత్తం మీద 45 మార్క్స్ ఆ రేంజ్లో పెరిగాయి. 600 మార్కుల రేంజ్లో 45 మార్క్స్ పెరిగాయి. అండ్ 20,000 ర్యాంక్కి ఈసారి అక్కడ ఉన్న మార్కులు 576. లాస్ట్ టైం ఇదే ర్యాంక్ దగ్గర 20,000 దగ్గర 536 మార్కులు ఉన్నాయి. అంటే 40 మార్క్స్ పెరిగాయి. ఓకేనా. సో నెక్స్ట్ 30,000 ర్యాంక్. 30,000 ర్యాంక్కి ఈసారి అక్కడ ఎన్ని మార్కులు వచ్చాయంటే దాదాపు 560 వచ్చాయి. మరి ఇదే 30,000 ర్యాంక్కి గతంలో అంటే 2025లో గతంలో అయితే 522 వచ్చాయి. అంటే 38 మార్కులు పెరిగాయి. అండ్ అదేవిధంగా 40,000 ర్యాంక్కి ఆల్ ఇండియా ర్యాంక్కి 547 ఈసారి ఉంది. అది 2025లో 511 ఉంది. అంటే 36 పెరిగాయి ఆల్మోస్ట్. అంటే మార్క్స్ కర్ణాటకలో చాలా పెరిగాయి. అండ్ 50,000 ర్యాంక్కి ఇప్పుడు అక్కడ 535 మార్కులు ఉన్నాయి. అండ్ ఇది 2025లో 502 అంటే 32 మార్క్స్ పెరిగాయి. నెక్స్ట్ 1,00,000 ర్యాంక్కి ఈసారి అక్కడ ఉన్న మార్కులు అయితే 493. అంటే గతంలో ఇది 464, 31 మార్క్స్ పెరిగాయి. సో ఇదే ర్యాంకులు కర్ణాటకలో ఉన్న ర్యాంకులనే కనుక మనం కనుక ఒకసారి తెలంగాణలో చూసినట్లయితే ఏపీ, తెలంగాణ ఇది మనకి ఇక్కడ ఉంటుందని కాదు, జస్ట్ మీకు శాంపిల్ అనమాట. తెలంగాణలో 2,04,771 ఆల్ ఇండియా ర్యాంక్కి ఓపెన్ కట్ అయింది. 403 మార్కులు అప్పుడు. సో ఇదే ర్యాంక్ చూసుకుంటే ఒకవేళ యాస్టీస్ మన తెలంగాణలో కూడా పెరిగాయి అనుకుంటే ఇప్పుడు అక్కడ 430 మార్కులు ఉన్నాయి. సో ఇది కట్ ఆఫ్ ఉంటుందని కాదు, సీట్లు పెరిగాయి, మన రిజల్ట్ తగ్గొచ్చు మరి కర్ణాటక కంటే కూడా. సో యాస్టీస్ అదే ర్యాంక్ దగ్గర చూసుకుంటే ఆల్మోస్ట్ 430 ఉన్నాయి. అది ఎస్వీలో చూస్తే 90,056 దగ్గర కట్ అయింది 2025లో. సో ఇదే ర్యాంకు దగ్గర అప్పుడు 471, ఇప్పుడు 500 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ర్యాంకు దగ్గర 500 మార్క్స్ ఉన్నాయి. సో మనకి ఏపీలో రిజల్ట్ తగ్గొచ్చు, కాలేజెస్ పెరిగాయి. సో ఇంకా రకరకాల రీజన్స్ చూద్దాం అది. సో ఇప్పుడు యాస్టీస్ చెప్తున్నా నేను. అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో 68290 గతంలో ఆల్ ఇండియా ర్యాంక్ 487 మార్క్స్ అప్పుడు. సో ఇప్పుడైతే 518 మార్క్స్ కనిపిస్తున్నాయి ఇదే ర్యాంక్ దగ్గర, ఈ ర్యాంక్ ప్రాంతంలో. సో నేను కట్ ఆఫ్ చెప్పట్లేదు, గతంలో ఉన్న ర్యాంక్కి ఇప్పుడు 487 ఉంటాయి. ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర ఇన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మరి ఏపీలో ర్యాంకులు పెరిగినా కూడా మార్క్స్ ఒకవేళ ఇంత ర్యాంకులు రాలేదేమో. ఇది కర్ణాటకకు సంబంధించిన లిస్టు. ఆల్ ఇండియా ర్యాంకులు అయితే అవే ఉంటాయి, కానీ ఇన్ని ర్యాంక్స్ మరి ఏపీలో వచ్చాయా లేదా, తెలంగాణలో వచ్చాయా లేదా అనేది తెలియదు. యాస్టీస్ నేను ఆ ర్యాంకులను కంపేర్ చేశాను. మన డిస్ప్లే లిస్ట్ వచ్చాక మనం చూద్దాం. ఎలాగూ కాస్త పెరిగేలానే ఉంది. సో కర్ణాటకలోనే చూసాం ఎంత పెరిగింది అనేది. మరి తెలంగాణ, ఏపీలో ఎంత పెరుగుతుంది. యాస్టీస్ ఇంతే పెరిగితే ఓపెన్లో ఇది, కాకపోతే మనకు సీట్లు పెరిగాయి. ఇది మాత్రం మీరు గమనించండి. సో ఓవరాల్గా మన లిస్ట్ వచ్చాక ఆ డిస్ప్లే ర్యాంక్తో నేను కట్ ఆఫ్ చెప్తాను. ఈలోపు కంక్లూజన్కి అయితే రాకండి.